దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనలు 73వ కీర్తన 24వ వచనం. Psalm 73 verse 24. భజన్ 73 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యంలో కీర్తనాకారుడి నమ్మకాన్ని, కీర్తనాకారుడి విశ్వాసాన్ని, తన ఆశను, తన కోరిక, తన నిరీక్షణ ఇవన్నీ మనము చూడగలుగుతూ ఉన్నాం. నిజానికి కీర్తనాకారుడిదే కాదు, మనందరి జీవితంలో నమ్మకం ఇదే. మనందరి కోరుకునేది, మనందరము ఆశపడేది కూడా ఇదే. ఆయన మహిమలో మనము చేర్చబడడం. ఎందుకంటే ఒక ఆత్మీయ జీవితానికి అంతం, ఒక ఆత్మీయ జీవితానికి గమ్యం, ఒక ఆత్మీయ జీవితానికి లక్ష్యం, సమస్తం ఇదే. ఈరోజు మనం ఏం చేసినా దీన్ని సాధించడానికి, ఆయన మహిమలో మనము చేర్చబడడానికి. ఇదే దేవుని ఆలోచనగా ఈరోజు మన ముందు ఉంచబడి ఉన్నది. ఆ ఆలోచనలను మనలను నడిపించేవారిగా, ఆ మహిమలో మనల్ని చేర్చేవారిగా ఆయన మనతో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ ఆలోచనకు ఫలితమే మన విశ్వాస జీవితాలు. ఈరోజు మనము ఏ ఒక్కరము మన ఆలోచనతో ఈ స్థితిని పొంది ఉండలేదు. ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నామంటే ఆయన మన గురించి ఆలోచన చేసి ఉన్నారు. అందుకనే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నుకున్నారు. ఇది ఆయన ఆలోచనే. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజు మనం ఇక్కడ చేరి ఉన్నాము అంటే ఇదేదో మనం చేసిన ఆలోచన కాదు. దీనికోసం మనం ఏమీ సిద్ధపడలేదు. ఇది కేవలం ఆయన ఆలోచన మాత్రమే. ఆయన ఆలోచన ప్రకారం మనం నడిచినప్పుడు ఆయన సన్నిధిలో మనము చేరగలిగాం. ఆయన ఈ ఆలోచన చేయడమే కాదు, తన ఆలోచనలను మనలను నడిపించేవారిగా, తన మహిమలో మనలను చేర్చుకునేవారిగా ఈరోజు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించవలసిన అవసరం ఉంది. ఆయనకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించడానికి, ఆయనను మహిమపరచడానికి, అంతేకాదు ఆయన ఆలోచనలో నడవడానికి, ఆయన మహిమలో చేర్చబడుటకు మనల్ని మనం సిద్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ సమయం దేవుడు మనకు దీనికోసమే ఇచ్చి ఉన్నారు. ఇది కూడా దేవుని ఆలోచన మాత్రమే. ఈ ఆలోచనను మనం అర్థం చేద్దాం. ఎందుకంటే ఇదేదో ఆచారంలా, ఒక టైంపాస్ లాగా కాకుండా దేవుని ఆలోచన ఏమై ఉన్నది, ఇక్కడ మనం కూడుకొనుటకు కానీ, మనల్ని ఏర్పరచుకోవటకు కానీ, ఆయన ఆలోచన ఏమై ఉన్నది అర్థం చేసినప్పుడు నిజంగా మన హృదయాలు ఆయనను ఆరాధించగలుగుతాయి. దేవుడు మహిమా స్వరూపుడు, సమస్త మహిమా ప్రభావములకు అర్హుడు. సమస్త దేవదూతలు ఆయనను నిత్యము మహిమపరుస్తూ, కీర్తిస్తూ ఉన్నాయి. ఈ సమస్త సృష్టి ఆయనను మహిమపరుస్తూ, ఆయన మహిమను ప్రచురపరుస్తూ ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూస్తే ఆది కాండంలోని సృష్టి మొదలుకొని ప్రకటన గ్రంథంలోని నూతన సృష్టి వరకు ఎక్కడ చూసినా దేవుని మహిమ కనబడుతుంది. దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచుటయే సృష్టి యొక్క అంతిమ గమ్యమై ఉన్నది, అంతిమ లక్ష్యమై ఉన్నది. ఆ గొప్ప మహిమలో మనం చేర్చబడడం
దేవుని ఆలోచనగా ఈరోజు మన ముందుంచబడి ఉన్నది సంగమా. తన ఆలోచన ద్వారా ఆయన మనల్ని అందరినీ తన మహిమలోకి చేర్చుకోవడానికి ఆయన ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం అర్థం చేయాల్సింది మహిమ అంటే ఏంటి, దేవుడు ఆ మహిమలోకి మనలను ఎలా నడిపిస్తారు. ముందుగా ఆ మహిమ అంటే ఏమిటి అనేది మనము అర్థం చేద్దాం. మోషే గారి అనుభవాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 18, 19 వచనాలను మనం చదివినట్లయితే, ఎక్సోడస్ 33, 18 and 19, निर्गम 33वां अध्याय 18 और 19वां वचन. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను అని చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మోషే అడుగుతూ ఉన్నారు, దేవా నీ మహిమను నాకు చూపించు, ఆ మహిమ ఏంటి నాకు అర్థం చేయించు. దానికి సమాధానంగా దేవుడు చెబుతూ ఉన్నారు, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరుస్తాను. మహిమను చూపమంటే దేవుడు మంచితనం గురించి మాట్లాడుతూ ఉన్నారేమిటి అని మనకు అనిపించవచ్చు. ఈ మంచితనం అనేది దేవుని గుణ లక్షణములలో ఒకటి. మహిమ అంటే ఆయన గుణ లక్షణముల సముదాయం మహిమ. అదే మనం ఇంకా స్పష్టంగా చూడాలంటే అదే నిర్గమకాండంలో 34వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలను మనం చూడగలిగితే, एक्सोडस 34, 5 to 7, निर्गम 34वां अध्याय 5 से 7. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మోషే గారి అనుభవంలో మనం చూస్తే ఆయన మోషే గారిని దాటి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన గుణ లక్షణాలు మోషే గారికి ప్రత్యక్షపరచబడిన అనుభవం మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేయవచ్చు, మహిమ అంటే దేవుని యొక్క గుణ లక్షణముల సముదాయం. మంచితనము, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, విస్తారమైన సత్యం, అంతేకాదు ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన క్షమ, ఆయన త్యాగం, ఆయన నీతి, ఆయన న్యాయం, ఇవన్నీ కలిసే దేవుని మహిమ. వాటిని బట్టే ఈరోజు మనం ఆయనను మహిమపరచబద్దులమై ఉన్నాం. ఈరోజు ఆ మహిమ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనను నిజంగా మహిమపరచడం అంటే ఏమిటో మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆయనను మహిమపరచడానికి మనం అందరం ఇక్కడ చేరి ఉన్నాం. ఆ మహిమలో మనలను చేర్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆ మహిమలో మనం చేర్చబడడమే దేవునికి నిజమైన ఆరాధన. మరి ఆ మహిమలో మనం చేర్చబడాలంటే మనం ఏం చేయాలి, ఎలా అది మనం పొందుకోవచ్చు అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే, దేవుని యొక్క గుణ లక్షణములన్నీ మనము పొందుకోవడం. ఆయన మంచితనం, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతం, పరిశుద్ధత, సత్యము, ప్రేమ, క్షమ, త్యాగం, ఇవన్నీ ఎవరైతే తమ జీవితంలో చూపించగలుగుతారో, ఎవరైతే వాటిని తమ జీవితంలో ఆచరణలో చూపెట్టగలుగుతారో వారు నిజంగా దేవుణ్ణి మహిమపరుచుతారు. ఆయన అనుగ్రహించే మహిమను పొందుకుంటారు, ఆయన మహిమలో చేర్చబడతారు. ఇది ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇది అనుగ్రహించేవాడు దేవుడే. ఆయన ఎలా అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు, ఆయన ఆలోచన ఏమిటి అనేది కూడా మనము ఈరోజు గ్రహించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఆయన ఆలోచన తెలిసినప్పుడే
మనం ఆ ఆలోచన ప్రకారము నడవగలుగుతాం. ఇక్కడ 3 విషయాలను దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తన ఆలోచనను మనకు చూపెట్టడానికి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మొదటగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29. रोमन्स 8, 28 एंड 29. रोमियों को लिखे सो पत्र 8वां अध्याय 28 और 29वां वचन. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. సాధారణంగా సమకూడి జరుగుట అని అంటే మనం అనుకుంటాం అన్నీ మనకు అనుకూలంగా మనం అనుకున్నట్లే జరగడం అని. కానీ అది ఎంత మాత్రము కాదు. శ్రమలు కూడా సమకూడి జరుగుటలో ఒక భాగమే. ఇది అనేక అనుభవాలలో మనం చూడగలుగుతాం. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యోసేఫు గారు, దానియేలు, దావీదు మొదలుకొని ఎన్నో జీవితాలు శ్రమల నుండి మహిమపరచబడినవే. అలాగే మనమందరము ఎన్నోసార్లు విన్నాం, కంసాలి చేతిలో బంగారం పరిశుద్ధపరచబడాలంటే అది నిప్పుల కొలిమిలో మండాల్సిందే. కుమ్మరివాని చేతిలో బంకమన్ను ఒక రూపం రావాలంటే అది కుమ్మబడాల్సిందే, మంటల్లో కాల్చబడాల్సిందే. ఒక కొయ్యకు ఒక రూపం రావాలంటే రంపంతో కోయవలసిందే, ఉలితో చెక్కవలసిందే. ఒక వజ్రం ప్రకాశించాలంటే అది నూరబడాల్సిందే. రాయి శిల్పంగా మారాలంటే అది సుత్తె దెబ్బలు తినవలసిందే. శ్రమ లేకుండా కిరీటం లేదు, శ్రమ లేకుండా సమాధానం లేదు. శ్రమలే నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకువస్తాయి. శ్రమలే నిన్ను యజమానుడు వాడుకునే పాత్రగా నిన్ను నిలబెడతాయి. శ్రమలే నిన్ను దేవుని మహిమలో ఉంచుతాయి. శ్రమలే నిత్య జీవపు మార్గాలుగా నిన్ను నడిపిస్తాయి. అందుకనే పౌలు గారు చెప్పిన మాటను మనం ఇంకా చూడడానికి ఇష్టపడితే అదే రోమీయులకు రాసిన పత్రిక 8, 17, 18 వచనాలను మనం చూస్తే, మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మన ఎడల ప్రత్యక్షపు కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. చాలామంది శ్రమలు అనుభవించడానికి భయపడుతూ ఉంటారు, దూరం అవుతూ ఉంటారు. ఎందుకంటే విశ్వాసికి శ్రమలు తప్పనిసరి. శ్రమ వచ్చినప్పుడు శ్రమలలో మన పరిశుద్ధతను కాపాడుకోవడం, శోధనలలో మన విశ్వాసాన్ని కాపాడుకోవడం, ఆయన కృప కోసం ప్రార్థించడం, ఇవన్నీ విశ్వాసి జీవితంలో అనుదినం జరిగే ఒక పనులు. అంతేకాని అసలు శ్రమలే వద్దనుకుంటే ఆయన మహిమ చేత మనం ఏ రోజు నింపబడము, ఆయన మహిమలో ఏ రోజు మనము ప్రవేశించలేము. ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. దేవుడు ఆయన మహిమలో మనల్ని చేర్చడానికి శ్రమలను ఒక మార్గంగా ఆయన చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ శ్రమలను అనుభవించడానికి మనం సిద్ధపడితే, ఆ శ్రమలను సంతోషంగా మనం స్వీకరించడానికి సిద్ధపడడమే ఈరోజు నిజమైన ఆరాధన. ఇక్కడ మనం ఒక మాట అర్థం చేయాలి. శ్రమలు అంటే దేవుడు అనుమతించిన శ్రమలు మాత్రమే. మన స్వంత ఆలోచనతో, మన ఇష్టాలతో మనం కొని తెచ్చుకున్న శ్రమలు కాదు. అలాగే రెండవ విషయం మనం చూస్తే, ఆయన మహిమ చేత మనం నింపబడుటకు మరొక మార్గము పరిశుద్ధాత్మ నింపుదలగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దీని గురించి చెప్పాలంటే ఇది వ్యక్తిగతమైన అనుభవం. ఆత్మతో ఆనందించే వ్యక్తి తన ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయడానికి చూపిస్తాడు. ఒక వ్యక్తి ఆత్మ నింపుదల కలిగి ఉన్నాడనే విషయం
అతని జీవితాన్ని బట్టి మనము చూడగలుగుతాం. అతని ఆత్మ ఫలమును బట్టి మనము అంచనా వేయగలుగుతాం. మనకందరికీ తెలుసు, ఆత్మఫలం అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, సాత్వికం, ఇవన్నీ ఆత్మఫలంగా దేవుడు చెప్పారు. ఇవన్నీ కూడా దేవుని గుణలక్షణాలే. ఆయన గుణలక్షణములు మనలో నింపబడిన కొలది, ఇవన్నీ మన జీవితంలో మనం పొందుకున్న కొలది, అనుభవించిన కొలది, ఆచరించిన కొలది ఆ మహిమ నుండి అధిక మహిమ పొందే ఒక పరిస్థితిని దేవుడు మన ముందర ఉంచి ఉన్నారు. దేవుని యొక్క గుణలక్షణాలు నింపబడినప్పుడు మనము ఆయన స్వరూపంలోకి మార్చబడే ఒక భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. అదే మనం వాక్యం ద్వారా చూడవచ్చు. 2 కొరింథీ 3:18, 2 కొరింథియన్స్ 3:18, 2 కొరింథీ 3 అధ్యాయ 18 వచనం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ మనం అర్థం చేయాలి, ప్రతి విశ్వాసి కూడా ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయాలని వాక్యం చెబుతూ ఉంది. అది ఎప్పుడు సాధ్యమంటే మహిమతో మనం నింపబడినప్పుడు మాత్రమే. మహిమ అంటే మనం చూసి ఉన్నాం దేవుని యొక్క గుణలక్షణాలు. దేవుని మహిమలో ఒక అంతర్భాగంగా మనం చూసాము. అలాంటప్పుడు ఆయన మహిమతో నింపబడడం అంటే ఆయన గుణలక్షణాలను మన జీవితంలో ప్రతిఫలింపజేయడమే, ఆయన స్వరూప్యంలోకి మనము మార్చబడమే. ఆయన గుణలక్షణాలతో మనం నింపబడితే ఆయన మహిమ యొక్క ఆ ప్రభావాన్ని, ఆ స్వభావాన్ని మనము అద్దంలా ప్రతిబింబించగలుగుతాం. అంటే ఆయన గుణలక్షణాలు మనలో నింపబడితే మనలను చూచిన వారికి క్రీస్తు కనిపిస్తారు. ఆ పరిస్థితి మన జీవితంలో పొందుకోవడమే నిజంగా మనము మహిమలో చేరడం. అలా కాని పక్షంలో నువ్వేం చేసినా సంగమా, నువ్వు ఆయన మహిమలో చేరలేవు. ఇలా దేవుని గుణలక్షణాలను మనల్ని నింపడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. అందుకనే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ నింపుదల ఎంత ఎక్కువగా ఉంటే మనమంతా ఆయన మహిమతో నింపబడతాం. ఎంత ఎక్కువగా దేవుణ్ణి మనం మహిమపరిచే వారిగా ఉంటే అంత ఎక్కువగా ఆయన మహిమలో మనం చేరేవారిగా ఉంటాం. ఆయన నిన్ను నన్ను మహిమ నుండి అధిక మహిమ పొందడానికి, క్రీస్తు సారూప్యంలోనికి మార్చడానికి ఆయన నిరంతరము ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఒక రాత్రిలో జరిగిపోయే పని కాకపోవచ్చు, కానీ వాక్యం చెబుతూ ఉంది, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. ఇది అనుదినము మన జీవితంలో జరగవలసిన అవసరం ఉంది. అలా అనుదినము జరిగిన జీవితం ఒకరోజు సియోనులో ఆయన సన్నిధిలో కనబడుతుందని వాక్యం గుర్తు చేస్తుంది సంగమా. అలాగే మనం చూసినట్లయితే 3వ మాట, వాగ్దానములను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వాగ్దానముల ద్వారా దైవ స్వభావంలో ఆయన మహిమలో పాలిభాగస్థులమవుతామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 2 పేతురు 1:4 మనం చూస్తే, 2 पीटर 1:4, पत्रोस का दूसरा पत्र 1 अध्याय 4 वचन. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. పరిశుద్ధ గ్రంథం వాగ్దానాలను మనకు అనుగ్రహించింది. అత్యధికములైన అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకెన్నో ఇచ్చారు. దానికి గల కారణం ఏంటి అంటే ఆయన యొక్క మహిమ గుణాతిశయమే. మహిమ అంటే ఆయన గుణలక్షణాలు, గుణాతిశయం అంటే ఆ గుణములోని గొప్పదనం.
ఆ గుణంలోని గొప్పతనం, మన దేవుని గొప్పతనం చూపించడానికే, ఈ లోకానికి చూపించడానికే ఆయన ఈ వాగ్దానాలను మనకిచ్చి ఉన్నారు. అయితే దేవుడు వాగ్దానాలు ఎందుకు ఇస్తారంటే, ఈరోజు మనం అర్థం చేయాలి, మనం ఆయన పని చేయడానికి, మనతో ఆ పని చేయించుకోవడానికి, తద్వారా ఆయన గుణ లక్షణాలను మనలో నింపి మనలను మహిమపరిచి తన మహిమలో మనల్ని చేర్చుకోవడానికే ఆయన ఈ వాగ్దానాలను మనకిచ్చి ఉన్నారు. అది ఎలా అంటే, మనం ఎన్నోసార్లు అనుకున్నాం, దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం వెనుక ఒక షరతును ఆయన ఉంచిన విధానాన్ని మనం ఎరిగి ఉన్నాం. ఆ షరతును నెరవేర్చినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో, షరతును పాటించినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరబడుతుంది. ఒక వాగ్దానాన్ని, ఒక ఆజ్ఞను మనం చూస్తే, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇది దేవుని షరతు. వాగ్దానం ఏంటి? భూమి మీద దీర్ఘాయుష్యును పొందుతావు. అంటే దేవుడు చెప్పిన ఈ పనిని చేయడం వల్ల మొట్టమొదటగా దేవునికి విధేయత చూపించిన వారుగా అవుతాము. రెండవదిగా తల్లిదండ్రులను సన్మానించిన వారం అవుతాము. ఇలా దేవుని మాటను వినడం ద్వారా దేవుని లక్షణాలు మనలో నింపబడతాయి. తద్వారా దైవ స్వభావంలో పాలి భాగస్థులం అవుతామంటే దేవుని మహిమతో నింపబడతాం. అప్పుడే మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతాం, ఆయన మహిమలో ప్రవేశించగలుగుతాం. ఈరోజు అర్థం చేద్దాం సంగమా, దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి, ఆయన మహిమలో ప్రవేశించడం అంటే ఏంటి. పేతురు మొదటి పత్రిక 2:9 మనం చూస్తాం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుడు ఆ గొప్ప స్థానాన్ని మనకు ఎందుకు ఇచ్చారు, ఆ మహిమలో మనల్ని ఎందుకు చేర్చారు అంటే, ఆయన గుణాతిశయములను మనము ఈ లోకం ఎదుట ప్రచురం చేయవలసిన వారమై ఉన్నాం. మన జీవితం ద్వారా దేవుణ్ణి ఈ లోకానికి చూపించవలసిన వారమై ఉన్నాం. మన దేవుని గొప్పతనాన్ని ఈ లోకం ఎదుట ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా మనం అర్థం చేయవచ్చు, దేవునిచే మహిమపరచబడిన వారే, అనగా ఆయన గుణ లక్షణాల చేత నింపబడిన వారే దేవుణ్ణి మహిమపరచగలరు. ఏదో నోటి మాటగా దేవునికి మహిమ హల్లెలూయా అన్నంత మాత్రాన దేవునికి మహిమ కలగదు. మనం ఆ మహిమలో చేర్చబడము. ఆయన గుణ లక్షణాలను మనలో నింపుకొని మన జీవితంలో వాటిని కనబరచడము, లేదా దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో ఈ లోకంలో ఉద్భవింపజేశారో ఆ ఉద్దేశాలకు అనుగుణంగా ఈ లోకం ఎదుట జీవించడం, ఇదే నిజంగా ఆయనను మహిమపరిచే ఒక విధానం. ఆయన మహిమలో పాలు పొందుకునే ఒక మార్గంగా దేవుడు ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు. అదే తన ఆలోచనగా దేవుడు ఈరోజు మన ముందుంచి ఉన్నారు. తన ఆలోచనల ప్రకారం మనల్ని నడపడానికి, ఆ మహిమలోకి మనల్ని ప్రవేశింపజేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. సంగమా, ఇది అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. శ్రమలను సంతోషంగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఆ శ్రమల ద్వారా దేవుని మహిమకు పాత్రులుగా మారాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మచే నింపబడి ఆత్మ ఫలాలు పొందుకొని ఆయన పోలికలో మార్చబడాల్సిన అవసరం ఉంది. వాగ్దానాలను సొంతం చేసుకొని ఆయన ఏర్పాటు, ఆయన ఉద్దేశానికి అనుగుణంగా జీవించవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆయన మహిమలో మనం చేర్చబడతాం. ఆయన మహిమ వారసులుగా ఆయనను మహిమపరుస్తూ, ఆయన ఆలోచనలో నడుస్తూ, ఆయనకు మహిమకరంగా మనం ఆయనను ఆరాధించగలుగుతాం. ఇది అర్థం చేసుకొని ఆ స్థితిని పొందుకొనుటకు ప్రార్థన చేస్తూ ఆయనను ఆరాధించడానికి ఇష్టపడదాం. ఆరాధించుకుందాం.